ఇప్పుడు మీటింగ్లో తీసుకున్నటువంటి థీమ్ ఏంటిది మీకు ఆల్రెడీ చెప్పారు, తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్. దీంట్లో భాగంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా యాజ్ ఏ పేరెంట్గా మనకు మన పిల్లలు మన ఇళ్లలో తయారు చేసినటువంటి అతి స్వచ్ఛమైనటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి అతి చౌకగా దొరికేటువంటి పోషక పదార్థాలు మన ఇళ్లలో తయారు చేసుకుని పిల్లలకు అందియాలి. అంతేగాని మార్కెట్లో అతి సులువుగా తక్కువ ధరలకి లభించేటువంటి ఈ ఏమంటే జంక్ ఫుడ్స్, లేస్ కావచ్చు, కుర్కీలు కావచ్చు, బర్గర్ కావచ్చు, అవన్నీ ప్లాస్టిక్తో, ముఖ్యంగా ప్లాస్టిక్తో తయారైనటువంటి వస్తువులు. అవి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఏవైనా కూడా అవన్నీ నిల్వ ఉంచినటువంటి నూనెలతో తయారు చేసి లేని రోగాలు మరి పిల్లలు కనిపిస్తుంది. కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి. ఇప్పటి నుంచి ఈ రోజు చాలా మంది పేరెంట్స్ మాట్లాడారు, ఎంత చక్కగా మాట్లాడారు, అనేక రకాల పోషక విలువలు ఉన్నాయన్నటువంటి పదార్థాలు మీరే మాట్లాడుతున్నారు. మరి అదేవిధంగా ఈనాటి నుంచి మీరు చౌకగా అది సులువు విద్య కూడా చాలా మారింది. ఒకప్పటికి లాస్ట్ ఇయర్కి చాలా చేంజ్ అయ్యింది. మ్యాథ్స్ కానీ చాలా బాగా పర్ఫెక్ట్ అయ్యారు పిల్లలు. చాలా సంతోషం. ఈరోజు మన తెలంగాణ ఆహార దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ చాలా రకరకాల వంటకాలు తీసుకొచ్చి స్కూల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మంచి మంచి ప్రోటీన్స్ ఉన్నటువంటి గుడాలు కానీ, చపాతీలు, పులిహోర, పాయసం, చాలా పోషకాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ పిల్లలకు అందించి వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యాలను దూరం చేయాలని కోరుకుంటున్నాను. గోధుమ పిండిలో ఫైబర్ ఉంటుంది, పాలలో విటమిన్ B12 ఉంటుంది, చక్కెర, అందులో ఎలాచీలు కూడా వేయడం జరుగుతుంది. పాలు వచ్చేసి చాలా పౌష్టికమైన ఆహార పదార్థం. గోధుమ పిండి కూడా చాలా ఉపయోగపడుతుంది ఎదుగుదల పిల్లలకు. చక్కెర వచ్చేసి ఐరన్ సంబంధించిన ఐటమ్. బిర్యానీ అని ఇట్లాంటి ఆయిల్ పదార్థాలు కాకుండా ఇందులో న్యాచురల్ ఉంటాయి. ఇందులో కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది కానీ కల్తీ ఉండదు, శుద్ధమైనది ఉంటుంది. మన ఆవు పాలు కెమికల్స్ లేకుండా మన ప్యాకెట్ పాల బెటర్ ఇవి. ఆవు పాలు స్వచ్ఛమైనవి, మన ఆవు నుంచి ఉత్పత్తి అయినాయి. శనివారం పేరెంట్స్ మీటింగ్ జరుపుకుంటారు సార్లు. మనము పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే పేరెంట్స్ మీటింగ్ తప్పనిసరిగా రావాలి. పిల్లలు మంచిగా చదువుతుందా లేదా మన ప్లేస్ వచ్చేసి ఇవాళ తెలంగాణ ఆహార దినోత్సవం. పిల్లలకి ప్రతి ఒక్క ఐటమ్స్ అదొకటి ఏదో ఒకటి చేసుకొచ్చి మనకు వీలైనంత చేసుకొచ్చి తేవాలి. సరపిండి చేసింది అయితే సరపిండి బియ్యం పిండితో కొత్తిమీర, పుదీనా, జీలకర్ర అవన్నీ వేసి చేసినాం. సరపిండి చేసినాం. అది కూడా పిల్లలకి ఆయిల్ ఫుడ్ ఎక్కువ రాకుండా మామూలుగా ఉంటుంది. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటే కూడా మంచిది కాదు పిల్లలు. అది చేసినాం. పిల్లలకు కూడా మనం ఇంట్లో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేసి తినబెట్టాలి. బయట కొనుక్కొచ్చి తినబెడితే వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతుంది. మనం ఇంట్లోనే చేసి పెడితే వాళ్ళు కడుపు నిండా తింటారు. వాళ్ళకి ఏది ఇష్టమో మనం కలుపుకొని మనం చేసి పెడితే వాళ్ళు తింటారు. బయటికి మనము ఎవ్వరు కానీ బయటికి కొనియకుండా ఇంట్లోనే తయారు చేసి పిల్లలకు తినిపించాలి. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే మేము అనుకున్నట్టు ఉన్నది ప్రోగ్రామ్, ఈ వాళ్ళ సన్మానించే ప్రోగ్రామ్ కూడా ఉన్నది. కాకపోతే ఏదైనా అకేషన్ చూసుకొని మన 26 జనవరిగా లేదా ఇంకా వేరే ఏదైనా ప్రోగ్రామ్ అయినప్పుడు వాళ్ళని పిలిపించి మీలాంటి అందరినీ పిలిపించి మీ సమక్షంలోనే వాళ్ళకి సన్మానం చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు కూడా చాలా మంది పేరెంట్స్ వచ్చారు కాబట్టి మీ అందరి సభాముఖాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గోల్లా శంకర్ ఫౌండేషన్ అనుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ.